అందరికీ నమస్తే అండి. బంగ్లాదేశ్లో ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? దీని వెనక ఇతర దేశాల కుట్రలు ఏమైనా ఉన్నాయా? లేదా దేశంలోనే కొన్ని వ్యతిరేక శక్తుల వ్యవహారం ఏంటి? షేక్ హసీనా గారి పరిపాలన ఎలా కొనసాగింది? ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏమిటి? ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. యాక్చువల్లీ నేను పొద్దున్న ఏపీ 175 ఛానల్లో వీడియో చేశాను. అందులో అన్ని విషయాలు చెప్పలేదు, కొంతవరకు టచ్ చేసి వదిలేశా. దాంతో చాలామందికి నచ్చలేదు ఆ వీడియో. చాలామంది వ్యతిరేకంగా కామెంట్ చేశారు. ఆ కామెంట్స్లో కూడా చాలా దరిద్రంగా కామెంట్ చేశారు. ఏదో దీనిలో మత విద్వేషాలని అదని ఇదని చేశారు. దీనికి మతానికి సంబంధం ఏముంది? ఎక్కడే మన దేశంలో ఉన్నాయి సరిపోదా? ఇతర దేశాల్లో జరుగుతున్న దానికి కూడా మతం ఆపాదించడం అవసరమా? ఉంటే ఉండొచ్చు కాక. ఆ మత శక్తులు దీనికి కారణం కాదు. దీనికి ఆరంభం వేరు, ఆజ్యం పోసింది వేరు. ఆ తర్వాత మతాలు రకరకాల వ్యవహారాలు దూరుతాయి. ఎక్కడైనా ఒక చిన్న సందు కోసం, చిన్న బొక్క కోసం చూస్తారు. అది దొరికిన తర్వాత రకరకాల వ్యవహారాలు దానిలో దూరి పెద్దవి చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది, బంగ్లాదేశ్లో కూడా. యాక్చువల్లీ అక్కడ ఈ ఉద్యమం మొదలవడానికి కారణం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలవడానికి కారణం రిజర్వేషన్ల అంశమే. రిజర్వేషన్లను ప్రభుత్వం పునరుద్ధరించింది 30%. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధులకు, ఇప్పుడు బంగ్లాదేశ్కి 1971లో స్వాతంత్రం వచ్చింది కదా, పాకిస్తాన్ నుంచి విడిపోయారు కదా. సో అప్పటి నుంచి ఉన్న స్వాతంత్ర సమరయోధులకి, వాళ్ళ వారసులకి 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేలాగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. దాన్ని పునరుద్ధరించింది ప్రభుత్వం. ఎప్పుడు? జూన్ 5న, మొన్న 2024 జూన్ 5వ తేదీన. అది చాలామందికి నచ్చల. గత కొన్నాళ్ళుగా, కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో అదే జరుగుతోంది. దానివలన అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏంటంటే, ఈ స్వాతంత్ర ఉద్యమం నుంచి ఉన్న పార్టీ, వాళ్ళ ఉద్యమకారుల నుంచి ఆవిర్భవించిన పార్టీయే షేక్ హసీనా గారి పార్టీ. దాంతో చాలామందికి నచ్చల. వీళ్ళ పార్టీని వీళ్ళు లబ్ధి చేకూర్చుకోవడానికి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారు, అది ఇది అనిపించి కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతుంది, ఇంకా మారట్లేదు. సో దీనిలో మార్పులు రావాలి అని వాళ్ళు జూన్ నెల నుంచే ఉద్యమాలు మొదలుపెట్టారు. ఆ ఉద్యమాలు పెరిగి మొదట శాంతియుతంగా మొదలైన ఉద్యమం కొంచెం ఢాకా యూనివర్సిటీ స్థాయి వరకు వెళ్ళింది. దేశవ్యాప్తంగా కూడా యువత రోడ్డెక్కడం మొదలుపెట్టారు. దీంతో ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలైందో, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఖచ్చితంగా తలదూరుస్తారు, దాన్ని అవకాశంగా మలుచుకుంటారు. అదే జరిగింది బంగ్లాదేశ్లో కూడా, అదే జరిగింది. సో దీనిలో ఇతర దేశాల ప్రమేయం ఎంతవరకు ఉందనేది నేను చెప్పలేను, దానికి మనకు ఆధారాలు ఉండవు. అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, బంగ్లాదేశ్లో ఒక సంక్షోభాన్ని నెలకొల్పాలి, సంక్షోభం సృష్టించాలి అని ఇతర దేశాలకు ఉంటే ఉండొచ్చు కాక, ఉంది అనేది ఒక టాక్ ఉంది. చైనా లాంటి దేశాలు, లేదంటే అమెరికా లాంటి అమెరికా దీని వెనక అమెరికా హస్తం ఉందని కొంతమంది అంటున్నారు, చైనా హస్తం ఉందని కొంతమంది అంటున్నారు. ఎవరికి తెలిసిన, ఇప్పుడు మనం అందరం మేధావులమే, ప్రతి ఒక్కడూ మేధావే, ఎవరికి తెలిసింది వాళ్ళు ఎలాగ కామెంట్ చేస్తారుగా చేసుకోండి. సో నాకు తెలిసినంత వరకు నేను ఇతర దేశాల ప్రమేయం గురించి నేను మాట్లాడుకోదలుచుకోలేదు. నాకు ఏదైతే అక్కడ జరిగిందో అది మాత్రమే, జరిగిన విషయాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. సో అక్కడ ఉద్యమం మొదలయ్యేసరికి, కొంచెం ఉధృతమయ్యేసరికి ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కూడా రంగంలోకి దిగాయి. దీంతో షేక్ హసీనా గారు ఏం చేశారు? వాళ్ళ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలను కూడా దీనిలోకి చొప్పించారు. ఆ విద్యార్థి సంఘాలు వీళ్ళను కొట్టడం, కొంత హింసాత్మక ఘటనలు జరగడం జరిగాయి. ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారంతో వాళ్ళని అడ్డుకోవాలని చూశారు. దాంతో దాదాపుగా ఒక 19 మంది చనిపోయారు. సుప్రీంకోర్టులో జూలై 21వ తేదీన, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో జూలై 21వ తేదీన ఒక నిర్ణయం వచ్చింది. లేదు, రిజర్వేషన్లు 5% మాత్రమే కుదించండి, 30% వద్దు, 5% రిజర్వేషన్లు చాలు అని సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం వచ్చింది. సో అప్పటికి ఆ నిర్ణయం వచ్చేసరికి 19 మంది చనిపోయారు ఆందోళనకారులు. అప్పటికే ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. సో సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చినా ఆందోళనకారులు వాళ్ళ ఉద్యమాన్ని వదిలిపెట్టలా. షేక్ హసీనా గారు రిజైన్ చేయాలి, ఆమె రాజీనామా చేస్తేనే మేము ఆందోళన విరమిస్తామని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టారు, ఇంకా ఉధృతం చేశారు. సో అంటే ఇక్కడ కారణం, వాళ్ళు రిజర్వేషన్ల కోసమే మొదలుపెట్టిన కారణం వాళ్ళకు కంట్రోల్లో లేకుండా పోయింది. కేవలం రిజర్వేషన్లు అనే సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. మానవ హక్కులు అనే సబ్జెక్ట్ వచ్చింది, శాంతి భద్రతలు అనే సబ్జెక్ట్ వచ్చింది, ఇతర దేశాల ప్రమేయం అనే సబ్జెక్ట్ వచ్చింది, నిరుద్యోగం అనే సబ్జెక్ట్ వచ్చింది. ఇలా రకరకాల సబ్జెక్టులు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి వరకు
లోపాయికారిగానే ఉన్న అంశాలన్నీ కూడా ఒకేసారి బలపడ్డాయి. అందుకే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి కుదించినప్పటికీ ఆందోళనలు చల్లారకపోవడానికి కారణం అదే. ఇతర అంశాలు కూడా రంగంలోకి వచ్చాయి. ఉద్యమంలో తీవ్ర రూపం దాల్చాయన్నమాట. మీడియా మీద వేధింపులు, ఉద్యోగుల కోట, తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన, ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని, హింసకు ప్రేరేపించి గెలిచారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఆమె అందుకే వరుసగా 2009లో గెలిచి, 2014లో గెలిచి, 2018లో గెలిచి, 2024 జనవరిలో గెలిచి ఇన్నిసార్లు గెలవడానికి ఆమెకు అందుకే కారణం నియంతృత్వ ద్వారంతో వ్యవహరిస్తున్నారు, మీడియా మీద ఆంక్షలు విధిస్తున్నారు, శాంతి భద్రతలు లేవు, హింస, ఇవన్నీ వ్యతిరేకత. అంటే ఇవన్నీ నాకు అక్కడ అప్లికేషన్స్ ఏమి ఉండవు కదా. సో అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయనేది మనకి రకరకాల నేషనల్ మీడియా వర్గాల ద్వారా వచ్చాయి. ఈవెన్ బంగ్లాదేశ్ మీడియా కూడా ఇదే ప్రజెంట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగి అన్ని వర్గాలు రోడ్డు ఎక్కడంతో పరిస్థితి చెయ్యి దాటింది. చివరికి బంగ్లా ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేస్తేనే మేము ఊరుకుంటాం, ఇప్పటి వరకు మేము ఊరుకోమనుకునే వరకు వచ్చింది వ్యవహారం. మొన్న ఒక 4 రోజుల కిందటికి కూడా ఉధృతంగా జరిగాయి. దాదాపుగా 200 మంది చనిపోయారు, వేలాది మంది 200 మందికి పైగా చనిపోయారు, వేలాది మంది రోడ్డు ఎక్కారు. వీళ్ళని కంట్రోల్ చేయడం ప్రభుత్వం వలన ప్రభుత్వం దగ్గర ఉన్న యంత్రాంగం సరిపోలా. చివరికి వాళ్ళందరూ కూడా ఒక పెద్ద మార్చ్ ఫాస్ట్కి పిలుపునివ్వడం, అది జరిగితే ప్రధానికి నష్టం, అందరూ కూడా దేశ రాజధానికి వస్తున్నారు అని తెలియడం, ఇదంతా ఉండటంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి దేశం వదిలి ఇండియా వచ్చి ఇప్పుడు ఇండియాలో ఉన్నారో లేదంటే యూకే వెళ్ళారో, యూకే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏం జరిగిందో చూడాలి. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్లో ఉంది, ఆర్మీ చీఫ్ కంట్రోల్లో ఉంది. సో అక్కడ బంగ్లాదేశ్లో ఒక కర్ఫ్యూ నడుస్తుంది. సాధారణ ప్రజల జీవన విధానాలకు, జీవన ప్రమాణాలకు, రెగ్యులర్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అత్యవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్మీ కంట్రోల్లో ఆ దేశం పరిపాలన ప్రస్తుతానికి జరుగుతోంది. ఇది తాత్కాలికమే, మేబీ కొన్నాళ్ళకు కొన్ని సర్దుబాట్లు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అవినీతి జరిగిన మాట వాస్తవం, అలాగే అణిచివేత ఉన్నమాట వాస్తవం, అరాచకాలు జరిగిన మాట వాస్తవం, నియంతృత్వం, వీటన్నింటినీ కూడా నడిపించింది ఒక నియంతృత్వం అనేది వాస్తవం. సో నియంతృత్వం ఎక్కువ కాలం కొనసాగదు అనడానికి ఇదే ఉదాహరణ. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను ఇతర దేశాలు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలు మాట్లాడుకోవాలంటే కొంతమంది, నేను పొద్దున్న వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు, అన్న నీకేం తెలియదు, చైనా ఉంది దాని వెనక, చైనా వల్లే నడిపిస్తున్నారు ఇదని కామెంట్ చేశారు. నేను చూడలేదు చైనా ఉందా లేదా అని. ఇవన్నీ కుట్రపూరిత వ్యవహారాలు. ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, అక్కడ సంక్షోభాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేదా అమెరికా ఉండొచ్చు. అవన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలో చర్చించుకోవడానికి బాగుంటాయి. నేను ఒక సీట్లో కూర్చొని అనలైజ్ చేసుకోవడానికి, ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా మాట్లాడడానికి బాగోదు. ఎవరైనా చర్చించుకోవడానికి రకరకాలుగా సోషల్ మీడియా గాసిప్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా గాసిప్స్ చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు కదా, అక్కడ జరిగిన అంశాలను ప్రజెంట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నా. సో దాని వెనక ఇది ఉంది, ఈ శక్తి ఉంది, ఆ మతం ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తాయి, అది నాకు అనవసరం. సో ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలు అయితే ఇవి. అందుకే బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది. థ్యాంక్ యూ.